ఈ ఏరియా కౌన్సిలర్ గారిని కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు ఆయన ముందు నా కొడుకుని కొట్టండి దమ్ముంటే. కౌన్సిలర్ ముందు కూడా వీళ్ళ కొడుకుని కొట్టాలంట. 4 బలమైన కర్రలు పట్టండ్రా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నా ముందే వాడిని కొట్టమంటావా? ముందు ఎవరన్నారు? దమ్ముంటే కొట్టమంటోంది. మా అందరికీ దమ్ముంది. ఎందుకు పనికి రాకుండా కొట్టి పంపించే సత్తా కూడా ఉంది. చూసారా కౌన్సిలర్ గారు, మీ ముందే వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? ఆహా, ఎప్పుడో ఎలక్షన్ల ముందు చూశాను. ఎలాగో వచ్చా కదా. ఆ వెనకాల వీధిలో డ్రైనేజీ లీక్ అయి పొంగి పొరలుతోంది. ముందు దాని సంగతి చూడు. బస్తీలో ఇంటింటికి లెట్రిన్ కట్టిస్తానన్నావే, దాని సంగతి ఏమైంది? చెప్పు. నువ్వు ఆగునన్నా. ఏంటి సార్ మీరు వీళ్ళతో పాటు కలిసి వచ్చారు? నా ప్రజలకి ఏ సమస్య వచ్చినా సరే నేనే చూసుకోవాలి కదా, అందుకే వచ్చాను. ఇప్పుడు వీళ్ళకి ఏ సమస్య వచ్చింది? నా కొడుకు మీద చేయి చేసుకుంటారా? మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. పోలీసులు చూసుకుంటారు. వెళ్దాం పదరా. వద్దదినా, మాధవన్ మన ఇద్దరిని రావద్దన్నాడు కదా. ఏం కాదులే, పోలీసులు చూసుకుంటారు కదా. మరి చెంచాలను ఎందుకు తీసుకొచ్చారు? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఏం జరిగిందో కనుక్కోకుండా వాళ్ళు పిలవగానే ఎలా వచ్చేసావు నువ్వు? వాళ్ళ తప్పేంటో తెలుసుకోవాలి కదా. కౌన్సిలర్ గారు, వీళ్ళంతా రౌడీలు, కూలీకోళ్ళు. ఈ ఇల్లు చూసారా ఎలా ఉందో? నా కూతురు వెంట ఎందుకు పడుతున్నారని అడిగినందుకు చూడండి నా కొడుకుని ఎలా కొట్టారో. ఎరా అందుకే కొట్టామా? అందుకే నా కొట్టింది. ఇట్లా నా తమ్ముడు బామ్మది ఎందుకు కొట్టావరా నిన్ను? ఇట్లా ఏ బెదిరిస్తున్నారా? హోల్డ్ ఆన్. ఈ ఆడదాన్ని ఎలా భరిస్తున్నావయ్యా? ఏ కోశానైనా ఆడదానిలా మాట్లాడుతుందా? ఆ నోరు కొంచెం అదుపులో పెట్టుకోమను. చావటనాయాలాగా నిలబడి పెళ్లంతో మాట్లాడిస్తావేంటయ్యా? చూసారా మీ ముందే ఎలా మాట్లాడుతున్నారు చూసారా? అయ్యా కౌన్సిలర్ గారు, వీళ్ల వల్ల నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. మీరేం న్యాయం చేస్తారో చేయండి. హలో మిసాలత్త, అతను కౌన్సిలర్, జడ్జి కాదు. న్యాయం చేయడానికి అంత సీన్ లేదు. ఏంటయ్యా ఇందాక నుంచి చూస్తున్నాను. మీకెవరన్నా విలువ లేదా? ఎవరన్నా భయమే లేదా? ఆడవాళ్ళంటే గౌరవమే లేదా? ఆడవాళ్ళ? ఇక్కడ ఆడవాళ్ళు ఎవరున్నారు? ఈవిడే మొగుడు అనుకున్నాను, ఇతనే పడదాం అనుకున్నాను. రేయ్, ఏం వాగుతున్నారు? నాన్న ఆపు. మాట్లాడదాం. నువ్వు ఆగండి. వీళ్ళ సంగతి చాలా ఈరోజు. ఆగండి నాన్న, ఆగు. కౌన్సిలర్ గారు, ఇవన్నీ కాదండి. వీళ్ళు మీకు ఏం చెప్పి తీసుకొచ్చారు? వీళ్ళ అమ్మాయిని మీ తమ్ముడు రేపిస్తున్నారని వెంటపడి వేధించాడంట. అదేమయ్యా అడిగినందుకు వీళ్ళ అబ్బాయిని కొట్టారంట. తప్పు. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. మరి ఎందుకు కొట్టారు? వాడు తప్పు చేశాడు. నడి రోడ్డు మీద నా భార్యను అవమానించాడు, అందుకు కొట్టాం. కానీ ఆ కోటింగ్ వీడికి సరిపోలేదు, మళ్ళీ వచ్చాడు. రారా నా తమ్ముడు బామ్మర్ది, నా కస్తీ అనలేదురా. లేదు చక్రి. ఆ, అయ్యో సురేష్, బాబు ట్రైనింగ్ కేశవ ఆగు. మూసుకుని పోండి, లేదంటే ఇంకా కోటింగ్ పడుతుంది. అదేమని అడిగితే మళ్ళీ చేసుకుంటారా? ఆడు చేసిన పనికి ప్రాణాలతో మిగిల్చాం, సంతోషపడండి. ఏమండి నేనొక కౌన్సిలర్ని. నా ముందే ఏంటి? నా ముందే ఒకరు కొడతామంటున్నారు, ఒకరు చంపుతామంటున్నారు, ఒకరు ఆడవాళ్ళని అవమానిస్తూ మాట్లాడుతున్నారు. ఏ కుటుంబం అయ్యా ఇది?
మా కుటుంబం గురించి మాట్లాడకండి. మా అంతటా మేము ఏనాడు ఎవరి జోలికి వెళ్ళలేదు. మా ఇంటి ఆడపిల్లని మేమంతా దేవతలాగా అపురూపంగా చూసుకునే మా ఇంటి కోడల్ని ఈ అబ్బాయి నడి రోడ్డు మీద అవమానిస్తే చూస్తూ ఊరుకుంటామా? బాగా బుద్ధి చెప్పాం. ఇంకొకసారి మా అమ్మాయి జోలికొస్తే నా తమ్ముళ్ళు కాదు, మా నాన్న కాదు, నేనే వీడింటి ముందే సజీవ సమాధి చేస్తాను. చూసారా, బతికుండగానే నా కొడుక్కి సమాధి కడతారట. ఎవరా నా కొడుక్కి సమాధి కట్టింది? రారా రారా దమ్ముంటే చూసుకుందాం. ఆగక్కడా. ఆడు అగ్నిపర్వతం అంటాడు, బయటికి కనబడ్డు. వాడి జోలికెళ్తే కింద నుంచి పైదాకా అన్ని పగులుతాయి. చూడు, ఆ ముసలోడు ఎలా మాట్లాడుతున్నాడు. పెళ్ళాన్ని చంపి జైలుకెళ్ళి వచ్చినాడంట కదా. అవునే, సొంత పెళ్ళాన్నే చంపానంటున్నావు కదా. నిన్ను చంపడం నాకు లెక్క. అరే, ఈ నా కొడుకు మా ఇంటి ఆడపిల్లను అవమానిస్తే నా చిటికిలి వేలంత లేడు, వీడిని వదిలేయాలా? ఫుట్బాల్ ని తన్నినట్టు తంతే వెతుక్కోవడానికి వారం పడుతుంది. ఏంటి సార్, ఏంటి సమస్య? సార్, ఈ రౌడీలు, ఈ గూండాలు వీళ్ళంతా ఆ, ఏం చేశారు? ఆ, ఏం చేశారు? ఏం చేశారో చెప్పు. నువ్వయ్యా, నువ్వమ్మా. ఇక లాభం లేదురా, పోలీసులు కూడా వచ్చారు. నేను వెళ్ళకపోతే కేసు అయ్యేలా ఉంది. ఏదైనా అన్నయ్య వాళ్ళు చూసుకుంటారు వదినా. ఆవిడ అసలే నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. మిమ్మల్ని బయటికి వెళ్ళేస్తే పెద్దనే ఊరుకోడు. ఇవ్వండి కౌన్సిలర్ గారు, మేము వచ్చేదాకా గొడవ కంటిన్యూ అవ్వాల్సిందేనా? మీరు మేనేజ్ చేయలేకపోయారా? మీరే చూశారు కదండి, ఎవరన్నా ఆగితే కదా. ఈ తండ్రి కొడుకులు ఊ అంటే చంపేస్తామంటూ మాట్లాడుతున్నారు. నాకైతే తప్పు వీళ్లే చేశారేమో అనిపిస్తుంది. వీళ్ళు రౌడీలో ఉన్నారు చూడండి. ఆ అబ్బాయిని ఎలా కొట్టారో. కౌన్సిలర్ ఉన్నానని కూడా చూడకుండా నా ముందే దౌర్జన్యానికి దిగుతున్నారండి. సార్, వీళ్ళందరినీ జైలుకి పంపిస్తేనే గానీ బుద్ధి రాదండి. ఏమయ్యా, ఎప్పుడు మీ కుటుంబం వల్ల గొడవలైతే ఎందుకు? ఇప్పుడు ఈ అబ్బాయిని ఎందుకు ఇలా కొట్టారు? ఇలా కాదు, అందరినీ తీసుకెళ్లి లోపలేస్తే గానీ అప్పుడు మీ పొగరు తగ్గదు. పార్ట్నర్ 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 ఏమైంది? ఏంటి అందగాడా, ఏమైంది? ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఇంకా ఏం జరిగిందో నీకు తెలియదా పార్ట్నర్? ఏం జరిగింది? చాలా పెద్ద గొడవ జరిగింది. ఎక్కడా? కేశవాణి వాళ్ళ ఇంటి దగ్గర. ఎవరెవరికి? ఇంకెవరికి? మీ పేరెంట్స్ కి, కేశవాణి వాళ్ళ కుటుంబానికి. అసలు ఏమైంది? గొడవ ఏంటి? మీ అన్నయ్య పంచమి పాప, ఎక్కడికి వెళ్తావే? రేయ్, వదలురా, వదలు. అమ్మా, అబ్బా, అసలు వీడికి బుర్ర పనిచేస్తుందా? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? గొడవ అంతటి తాగలేదు పార్ట్నర్. ఇంట్లో రివర్స్ లో చెప్పినట్టుండు. అందుకే మీ పేరెంట్స్ కౌన్సిలర్ ని తీసుకొచ్చి ఇంటి దగ్గర గొడవ చేస్తున్నారు.
అందుకే నిన్ను తీసుకెళ్దామని వచ్చాను. ఆ గొడవ నువ్వైతే నాపగలవు పార్ట్నర్. తొందరగా వెళ్దాం పదండి, లేదంటే ఆ గొడవ మరి ఎటు దారి తీస్తుందేమో. ఒక్క నిమిషం. పద పార్ట్నర్. అనయ్య తీసుకో. థ్యాంక్స్ అమ్మా. చెప్ప పెట్టకుండా వచ్చేసారేంటన్నయ్య? ఏదైనా గొడవ జరిగిందంటావా? నాకు అదే భయం ఉందన్నయ్య. పద అడుగుదాం. పద. గాయత్రి, ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నావు మావయ్య? నేను బాగున్నానమ్మా. నువ్వు ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉండాలో అలాగే ఉన్నాను. నమస్తే బాబు, బాగున్నారా? బాగున్నానండి. అంత మంచి అమ్మాయిని భార్యగా ఇచ్చాక బాగుండకుండా ఎలా ఉంటాను? లోపలికి రండి. రండమ్మా. రండి బాబు, రండి, కూర్చోండి. కాఫీ తీసుకొస్తాను. ఏం అక్కర్లేదు, తాగేసే వచ్చాం. ఇంట్లో అంతా బాగానే ఉంది కదా బాబు? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అత్తయ్య. మరి చెప్పా పెట్టకుండా వచ్చారేంటి బాబు? అవును, కనీసం ఇంటికి వస్తున్నట్టు ఒక ఫోన్ కూడా చేయలేదేంటి? నేను అసలు ఇక్కడికి రావద్దని అన్నాను. ఈయన వింటేగా ఇక్కడ దాకా వచ్చాక వెళ్లకుంటే ఎలా అని తీసుకొచ్చారు. ఇక్కడ దాకా రావడం ఏంటే? ఏం లేదు అత్తయ్య, ఈ ఊళ్ళో మా ఫ్రెండ్ ఉంటాడు. వాడి పెళ్లి ఉంటేనే వచ్చాం. ఎలాగో వచ్చాం కదా అని మిమ్మల్ని కలిసి వెళ్తే బాగుంటుందని. పైగా తనకి మిమ్మల్ని చూసినట్టుంటుందని తీసుకొచ్చాను. ఆహా, ఎలా వస్తే ఏంటి బాబు, అమ్మాయిని తీసుకొచ్చావు, సంతోషం. నాకు దాన్ని చూడాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు దుబాయ్ వెళ్లారేమో అనుకుని ఫోన్ కూడా చేయలేదు. ఇంకా లేదు అత్తయ్య, వచ్చాక వెళ్తాం. నేను ఆ పని కోసమే ఆగిపోవాల్సి వచ్చింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను గాయత్రి, నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళొస్తాను. రాగానే వెళ్ళిపోతాం. అదేంటి బాబు, ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతానంటారేంటి? వెళ్ళాలి, ఇంట్లో పనులున్నాయి. అవునులే, మన ఇంట్లో కూడా కార్యక్రమాలున్నాయి. మీ పెళ్ళయ్యాక కులదైవం పూజ చేయిస్తానని మొక్కుకున్నాను. మనం కూడా అక్కడికి వెళ్లి రావాలి. దానికి కూడా వీలు చూసుకోండి. అలాగే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. తొందరగా రండి బాబు. మార్కెట్కి వెళ్ళి 1 కిలో మటన్ తీసుకురా. ఇదిగో ఇప్పుడే పట్టుకొస్తానమ్మా. వెళ్ళు. ఏమైంది సునీత, ఎక్కడికి వెళ్తున్నారు? మీకింకా తెలియదా? మీ తమ్ముడు కొడుకు కేశవ లేడు? అది జరిగింది, మేము వెళ్తున్నాం. ఏంటో ఆ గొడవ, నేను కూడా వెళ్తాను. అందరూ పోలీస్ స్టేషన్ పదండి. మేమెందుకు, మీరు వెళ్ళండి. ఇదిగో మా తమ్ముడు బామ్మర్దిని, వాళ్ళ అమ్మని నాన్నని తీసుకుని వెళ్ళండి. వీళ్ళని తీసుకెళ్లి 4 పీకితే అప్పుడు ఎవరికి తప్ప బయటపడుతుంది. సార్, ఈ మెకానిక్ కేశవ్ గాడు నా కూతురు వెంట పడుతున్నాడు. అడగడానికి వెళ్ళిన నా కొడుకుని ఇదిగో చూడండి ఎలా కొట్టాడో. మా తమ్ముడు అత్త, నువ్వు మొత్తం రివర్స్ లో చెప్తున్నావు. ఆగండి, వెళ్ళొద్దునా. సార్ ఇదిగోండి, ఈ తాగుబోతుకు సొంత అన్నయ్య. ఈ కుటుంబం ఎలాంటిదో అడగండి. అమ్మో, మాట్లాడితే వాడు చంపుతానంటాడు. వీళ్ళ కొడుకులు కొట్టి మాట్లాడతారు. వీళ్ళ మీద నేను ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాను. అయినా ఈ మెడలు తిరగనోడికి బుద్ధి రాలేదు. అసలు నిన్ను ఎవరా పిలిచింది? తల తోక తెలీదు. నువ్వొచ్చి తల దూరుస్తావేంట్రా? ఇంటికి తలతో వెళ్ళాలా లేదా? విన్నారా ఎస్ఐ గారు? మొత్తం ఈ కుటుంబాన్ని జైల్లో వేస్తే మేమంతా ప్రశాంతంగా ఉంటాం. కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయండి. ముందు వీళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి లోపలేయండి. పదండి పోలీస్ స్టేషన్ కి. వీళ్ళందరితో పాటు నేను కూడా వస్తాను. పదండి. సార్, నేను వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి, కానీ మేము మౌనంగా ఉన్నాం. వీళ్ళు మా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు. అందరినీ తీసుకుని పదండి స్టేషన్ కి. ఈ రాస్కల్ మీద ముందు నేను కంప్లైంట్ ఇవ్వాలి. తప్పు చేశాడా లేదా?
చెప్పండి. నాకేం తెలుసు? పోనీ ఎవరు తప్పుందో చెప్పండి. నాకేం తెలుసు? పదండి పోలీస్ స్టేషన్ కి. ముందు ఈ ముసలాయన మీద కూడా కంప్లైంట్ ఇవ్వాలి. నాకు ఈ గొడవకు సంబంధం ఏంటి? మరి ఏం సంబంధం ఉందని ఇక్కడికి వచ్చారు? గెట్ అవుట్. నోరు తెరిచి ఉంటే నీ మీద కూడా కంప్లైంట్ ఇస్తాను. మిస్టర్ నారాయణ, మీ అన్నగారిని మర్యాదగా అన్ని మూసుకొని వెళ్ళమను. ఏయ్ నోరెత్తితే బాటిల్ పగలగొట్టి ఏంటమ్మా అసలు ఏం జరిగింది? వీడు నడి రోడ్డు మీద నన్ను ఒక మాట అన్నాడు. పైనుంచి నా చున్నీ లాగి నన్ను బురదలోకి నెట్టేశాడు. వల్ల నాకు చాలా అవమానం జరిగింది. దాంతో మా వాళ్ళకి కోపం వచ్చింది. వెళ్లి వీడికి గట్టిగా బుద్ధి చెప్పారు. ఇదే జరిగింది ఇన్స్పెక్టర్ గారు. వీళ్లలో ఒక్కరి కాలంత లేడు. వీడు నా గురించి తప్పగా మాట్లాడితే మా వాళ్ళు ఎలా ఊరుకుంటారు? ఏరా నువ్వు ఆ అమ్మాయి జోలికి వెళ్ళావా? ఏంటండి వాడు ఏ ఆడపిల్ల జోలికైనా వెళ్తాడా? ఇవాళ పొద్దు నుంచి ఇంట్లోనే ఉన్నాడు. నువ్వు ఒక ఆడదానివేనా? నడి రోడ్డు మీద నీ కొడుకు ఒక ఆడపిల్లని అవమానిస్తే ఇలా పొట్టాలి కొని అబద్ధం చెప్పి వెనకేసుకొస్తావా? సార్ ఈ అమ్మాయిని చూసారా? మీ ముందే ఎలా కొట్టిందో. అసలు జరిగిందే వేరు సార్. సరే ఏం జరిగిందో చెప్పు. వీడు నా కూతురు వెంట పడుతున్నాడు, అల్లరి పెడుతున్నాడు. అందుకని మా వాడు అడగడానికి వెళ్తే వీళ్ళందరూ కలిసి కొట్టారు. ఎప్పుడు కొట్టావు? ఇవాళ్లే. ఇవాళ నీ కొడుకు ఇంట్లో నుంచే కదలలేదని ఇప్పుడే చెప్పావు కదా. ఏం చెప్పాలరా? ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు ఇంతకన్నా ఏం చెప్తారు? అయ్యా ఇన్స్పెక్టర్ గారు, వీడు నా కూతుర్ని ప్రేమించమని బాగా వేధిస్తున్నాడు. ప్రేమించకపోతే చంపేస్తానని భయపడుతున్నాడు. అబద్ధం. ఎందుకు వచ్చావు? నిజం చెప్పడానికి వచ్చాను. నువ్వెవరు? వీళ్ళ కూతుర్ని. ఏం నిజం చెప్పడానికి వచ్చావు? నేను ఈ కేశవ ప్రేమించుకుంటున్నాం. ఇతనంటే నాకు చాలా ఇష్టం. ఇతన్ని నేను ప్రేమించడం ఇష్టం లేక మా వాళ్ళు తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. వసై నువ్వెందుకు వచ్చావు? మమ్మల్ని ఇలా బతకనివ్వవే. నోరు మూసుకొని ఇంటికెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? నా గురించే కదా ఎంత గొడవ జరిగేది. మరి ఏం జరిగిందో నేనే కదా చెప్పాలి. వీడు ఆ అమ్మాయిని రోడ్డు మీద అవమానించాడు. అందుకే వాళ్ళు కొట్టారు. ఇన్స్పెక్టర్ గారు, ఎవరో నా కూతుర్ని బెదిరించి ఇలా మాట్లాడిస్తున్నారు సార్. అవును, వీళ్లే బెదిరించి ఇలా చెప్పిస్తున్నారు. మీకే సంబంధం లేదన్నారు కదా, మీరెందుకు ఎక్కడున్నారు? ఈయన మీ మెడలు పూర్తిగా విరగొడితే తలకాయని ఎక్కడ పెట్టుకుంటారు? సార్, నన్నెవరూ బెదిరించేలా మాట్లాడించట్లేదు. ఇతన్ని ప్రేమించినందుకు మా అన్నయ్య మా అమ్మాయి నన్ను రోజు కొడుతున్నారు. శైలు, నువ్వు మాట్లాడుకో. ఎందుకు మాట్లాడకూడదు? తప్పు చేసింది మన వాళ్ళు. పైనుంచి వాళ్ళ మీద ఎలా కేసు పెడతారు? నువ్వేంటన్నా ఇక్కడ? ఆ పిల్ల కేశవ్ గారిని ప్రేమించిందంట. వాణ్ణా? వాడికి ప్రేమించడం కూడా తెలుసా? కొంచెం ఎగదొస్తే అందరినీ లోపలేస్తారు. అవసరమా? ఇంట్లో అల్లుడు గారు వచ్చున్నారు. వాళ్ళు చూసుకుంటారు. మనకేం సంబంధం లేదు. పదా. అదేంటి తయారు? వీళ్ళకి మనం సపోర్ట్ చేస్తే మొత్తం నారాయణతో సహా అందరిని లోపలేస్తారు. అవసరం లేదు. వాళ్ళు మన జోలికి రావట్లేదు, మనం మన జోలికి వెళ్ళకూడదు. పదా. నన్ను మా వాళ్ళు కొడుతున్నారు. వాళ్ళ మీద మా వాళ్ళు కేసు పెడితే మా వాళ్ళ మీద నేను కేసు పెడతాను. తేల్చుకోండి.
ఏంటి బోర్ కొడుతుందా? లేదంటే నువ్వు కొడతావా? నిన్ను మీ అమ్మ ఎందుకు కొడుతుందమ్మా? పెళ్లికి ముందు ఎన్నిసార్లు కొట్టలేదు? అప్పుడంటే నీకు పెళ్లి కాలేదే, ఇప్పుడు నీకు పెళ్లి అయింది కదా. అవును, నా జీవితం కూడా పోయింది. ఏంటి లేట్ అయింది? దారిలో గొడవైందమ్మా. ఎవరెవరికి? ఇంకెవరికి? వాళ్ళకి 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 ఏంటి? ఊరు పేరు లేదా? ఉంది. ఊరు హైదరాబాదు, పేరు తాగుబోతు నారాయణ. ఏంటి మావయ్య వాళ్ళ ఇంట్లో గొడవ? వాళ్ళింట్లో గొడవ కదమ్మా, ఆ నారిగాడింటి వాళ్ళకి, ఆ అమ్మాయి ఇంటి వాళ్ళకి. అమ్మాయి ఏంటి మావయ్య? ఏమైంది అసలు? ఏం అవడం అంటే ఏముంది, వాళ్ళు తప్పులు చేయడం కొత్త, గొడవలు పడ్డం కొత్త. దున్నపోతు మీద వాన పడ్డట్టు ఎన్నిసార్లు చెప్పినా మారితే కదా. ఏమైంది అని అడిగాను, నిన్ను తిట్టమని చెప్పలేదు. ఆ కేశవగాడు ఉన్నాడు కదా, ఎవరు అమ్మాయిని ప్రేమించాడంట. ఏంటి మన కేశవనా? మన కేశవ ఏంటే మన కేశవ? వాళ్ళకి మనకి సంబంధాలు తెగిపోయి 5 ఏళ్లయింది. నువ్వు చెప్పు మావయ్య, గొడవ ఎందుకు జరిగింది? ఆ అమ్మాయి వాళ్ళ అన్న వెళ్లి మా చెల్లెల్ని ప్రేమించొద్దు, దాని వెంటపడొద్దని చెప్పినందుకు అందరూ కలిసి ఇష్టం వచ్చినట్టు కొట్టారంట. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్ని, ఆ వీధి కౌన్సిలర్ని తీసుకొచ్చి గొడవ చేస్తున్నాడు. పోలీసులు కూడా వచ్చారు. ఏంటి పోలీసులు వచ్చారా? ఇంకాసేపు అయితే అందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఏంటమ్మా నూనెలో బజ్జీలు వేస్తారన్నట్టు చెప్తున్నావు? వాళ్ళు అలాంటి వాళ్ళు కాదని చెప్పొచ్చు కదా. వాళ్ళు ఎట్టపోతే మనకెందుకు, మటన్ ఇవ్వన్నయ్యా. నీకేమైనా పిచ్చా? ఒక పక్క మన వాళ్ళని అరెస్ట్ అయిపోతుంటే నీకు మటన్ కావాలా? గాయత్రి, ఎక్కడికి వెళ్తున్నావు? నారాయణ మావయ్య వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నీకు లేదేమో, నాకుంది. ఇంకాసేపట్లో మీ ఆయన వస్తే ఏం చెప్పాలి? మాధవ బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పు, ఆయనేమీ అనుకోరు. అది కాదే. అమ్మా నన్ను వదులుతావా, లేకపోతే మీ అల్లుడికి నా ప్రేమ గురించి చెప్పేయమంటావా? హ, ఇన్స్పెక్టర్ గారు, ఇందులో మా తప్పేం లేదు. ఈ అమ్మాయి నేను లవ్ చేసుకున్నాం, అది వాళ్ళకి ఇష్టం లేదు, అంతవరకు తప్పలేదు. వాళ్ళ అమ్మాయిని నాకు ఇవ్వాలా లేదా అనేది అది వాళ్ళ ఇంటి విషయం. ఒకవేళ కోపం ఉంటే నా మీద ఉండాలి. ఈవిడ మా వదిన, మా సొంత అన్న భార్య. ఆఫీస్కి వెళ్తుంటే చాలా తప్పు మాట అన్నాడు. దాంతో తన కోపం వచ్చింది, ఒక దెబ్బ కొట్టింది. దాంతో వీడి స్నేహితులు కలిసి తన మీద దాడి చేసి చున్నీ లాగి బురదలో పడేసిపోయారు. అది తెలిసిన తర్వాత కూడా మేము వీడిని క్షమించాలంటారా? అందుకే మేము కొట్టాం. కొట్టలేదు అని ఒక్కరం కూడా అనడం లేదు, కొట్టామనే చెప్తున్నాం. దానికి కారణం మాత్రం ఇది. మా అమ్మాయి నిన్ను ప్రేమించలేదు. నేను ప్రేమించాను. చూసారా సార్, ఎవరు బెదిరించి చెప్పిస్తున్నారు. పోలీసుల ముందు కూడా బెదిరిపోయి అబద్ధం చెప్తారా? మాకివన్నీ అనవసరం. ఈ కుటుంబం మొత్తం కలిసి నా కొడుకును కొట్టారు కాబట్టి అందరినీ లోపల వేయండి సార్. అసలు ఇదొక కుటుంబమేనా? అసలు ఇదొక ఇల్లేనా? ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఉండనే ఉండరు, ఉన్నా బతికుండరు. ఏమన్నావు? ఈవిడేదో వాగుతోంది. ఈ ఇంటి గురించి తప్పుడు కూతలు కూస్తోంది. అసలు ఈ వీధిలో అడుగుపెట్టిన మొహమేనా ఇది? ఈ మనుషులు ఎలాంటి వాళ్ళో తెలిసిన మనిషేనా ఈవిడ? నువ్వెవరమ్మా?
ఇది మా అమ్మ పుట్టిల్లు, నా మేనమామ ఇల్లు. చిన్నప్పటి నుంచి నేను వీళ్ళింటి ఆడపిల్లలాగే పెరిగాను. వరుసకు మేనమామ కొడుకులే అయినా మేమందరం స్నేహితుల్లా పెరిగాం. ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ఆడపిల్లలు లేరు కాబట్టి మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. కేశవ చాలా మంచివాడు. ఏ చెడలవాట్లు లేవు. మా కేశవని ప్రేమించుంటే, పెళ్లి చేసుకోవాలనుకుంటే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. వీళ్ళంతా ఈ ఇంటి ఆడపడుచుని చూసినంత ప్రేమగా చూసుకుంటారు. ఇంత చెప్పి నువ్వెందుకు ఈ ఇంట్లో వాళ్ళని పెళ్లి చేసుకోలేదమ్మా? వరుసైన వాడే కదా. చేసుకునేదాన్ని. మా అమ్మ మా పెద్ద మావయ్యలకు మా తాత ఆస్తి రాసిచ్చాడు. ఆ ఆస్తి మొత్తం పోగొట్టి మా వాళ్ళు మా మావయ్య ఆస్తిలో కూడా వాటా కావాలన్నారు. ఇవ్వననేసరికి నన్ను కూడా ఈ ఇంటికి ఇవ్వనన్నారు. ఈ నుంచి ఈ ఇంటి గురించి, ఈ కుటుంబం గురించి ఇదిగో వీళ్ళిద్దరే చాలా చెడుగా ప్రచారం చేస్తున్నారు. కావాలంటే ఆల్రెడీ పెళ్ళై కాపురం చేస్తున్న మా మహాలక్ష్మిని అడగండి. నేను కోటీశ్వరులేంటి అమ్మాయిని, ఆయన ఇక్కడ ఉండగలుగుతున్నాను. నన్ను ఒక యువరాణిలా చూసుకుంటున్నారు. శైలుని మా కేశవకిచ్చి పెళ్లి చేస్తే బంగారంలా చూసుకుంటాడు. కావాలంటే కేశవ ఎలాంటి వాడో శైలుని అడగండి. షాప్ లో వాడి పని వాడు చేసుకుంటూ ఉంటే నేనే ప్రేమ పేరుతో వాడిని డిస్టర్బ్ చేశాను. వాడంటే నాకు ప్రాణం. అందుకే నేనే వెంటపడి ప్రేమించాను. మేము నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇది ఇష్టం లేని మా వాళ్ళు మా అన్నయ్యని కొట్టారన్న వంకతో కేసు పెట్టి ఈ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నిజంగా మా ఇంటి ఆడపిల్లని నడి రోడ్డు మీద చున్నీలాగి అవమానించినందుకు మేమే కేసు పెట్టాలి. ఆ కుర్రాడు చాలా పెద్ద తప్పు చేశాడు. అవును, వీడికి మొదటి నుంచి ఇష్టం లేదు. ఇంట్లో రోజు నన్ను కొడుతున్నారు. అది సరిపోక కేశవ వాళ్ళ వదినతో తప్పుగా బిహేవ్ చేశాడు. ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు? తప్పంతా మా అన్నయ్యదే. కేసు లేదు, ఏమీ లేదు. దయచేసి వీళ్ళ మాటలు నమ్మి యాక్షన్ తీసుకోవద్దు. నా కొడుకుని ఇంతలా కొట్టారు, కేసు పెట్టాల్సిందే. నీ కొడుకు నన్ను అవమానించాడు. నేను కూడా ఆ గాడిద మీద కేసు పెడతాను. పెడితే పెట్టుకో. నిన్ను అవమానించారని నువ్వు చెప్పేదానికి ఎవరు సాక్ష్యం రారు. నా కొడుకుని వీళ్ళంతా కలిసి కొట్టారనడానికి వాడి ఒంటి మీదున్న దెబ్బలే సాక్ష్యం. చూసిన వాళ్ళంతా సాక్ష్యం. సరే, నేను మీరు ఇచ్చిన కంప్లైంట్ తీసుకుంటాను. కానీ కేసు కోర్టుకెళ్తే మీ కూతురు వచ్చి మీకు అనుకూలంగా సాక్ష్యం చెప్తుందా? చచ్చినా చెప్పను. పైగా మా అమ్మ మా అన్నయ్య నన్ను రోజు కొడుతున్నారని కోర్టులో చెప్తాను. ఏమన్నావే? అయ్యో, దీన్ని ఇదో కదమ్మా. రేయ్, ఇంకొకసారి శైలు మీద చెయ్యి పడిందో ఆ చెయ్యి ఇక్కడే ఉంటుంది. నీ బాడీ హాస్పిటల్లో చెయ్యి లేకుండా ఉంటుంది. ఏయ్, ఏంటయ్యా రౌడీజం చేస్తున్నావా? ఇన్స్పెక్టర్ గారు, ఆ కుర్రాన్ని కొట్టామని వాళ్ళు ఒప్పుకున్నారు కదా. ఎఫ్ఐఆర్ రాసి అరెస్ట్ చేయండి. నాకేం సమస్య లేదు. కోర్టులో వాళ్ళ అమ్మాయి నోరు విప్పితే నా జాబ్ పోతుంది, మీ కౌన్సిలర్ పదవి పోతుంది. నా పదవి ఎందుకు పోతుందండి? మరి మీరేగా గొడవకొచ్చింది. వీళ్ళ తరపున కేసు పెట్టమంటుంది. కౌన్సిలర్, ముందెళ్ళి కక్కోసులు కట్టించే పని చూడు. ఈ డ్రైనేజీ మొహాలతో నీకు ఇక్కడేం పని? పోయా ఈ తొక్కలో పంచాయతీ నీకు అవసరమా? వాళ్ళ పిల్ల మా ఇంటి అబ్బాయిని లవ్ చేసింది. ఏ రోజుకైనా ఆ పిల్ల వీడిని పెళ్లి చేసుకోవాల్సిందే. ఇద్దరు మేజర్లు కాబట్టి వీళ్ళని ఏం చేయలేదు.
కాబట్టి ఆ విషయం కూడా ఇప్పుడే తేల్చుకుందాం. ఏం శైలు, ఇక్కడే ఉండిపో. సాయంత్రం గుళ్ళో పెళ్లి చేస్తాం. ఇన్స్పెక్టర్ గారు, కౌన్సిలర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళు సాక్ష్యంగా ఉంటారు. వామ్మో వామ్మో, ఏంటి చేసేది? బొమ్మల పెళ్లి అనుకుంటున్నావా? ఏయ్, నువ్వు నడవే. ఇంకా ఇక్కడే చచ్చావేంటి? రా. నేను రావాలంటే మీరు వాళ్ళ మీద కేసు పెట్టొద్దు. నీ వల్ల నాకు దెబ్బలు పడ్డాయి. నిన్ను ఇక్కడ చంపేస్తారు. వదలవే, వదలవే. ఈ ఇంటికి వెళ్ళాక శైలు మీద చెయ్యి పడిందో ఇల్లు బూడిద చేస్తాను. రేయ్ వదలరా. రేయ్ రారా, నువ్వు ఆగరా. వరాలు నీకు వీడికి చెప్తున్నాను, పెళ్లి విషయంలో నేను తగ్గను. ఎందుకంటే ఇలాంటి కుటుంబంలోకి చూస్తూ చూస్తూ నా కూతుర్ని పంపను. దాన్ని ప్రతిరోజు మీరు కొట్టి చంపుతున్నారు. దాని మీద మళ్ళీ చేయి పడితే మాత్రం మీ ఇద్దరిని నేను బయటికి తోసేస్తాను. వదండి. మరి కేసు? కేసు లేదు, ఏం లేదు సార్. నా కూతురు లాంటి ఇంకో ఆడపిల్లని వీడు అవమానించడం తెలియక కంప్లైంట్ ఇచ్చాను. హలో కీర్తి. రే ముంగిసా, ఏ బుస్సు, ఎలా ఉన్నావు? నీకు సపోర్ట్ చేసి మాట్లాడినందుకు బండబోతులు తిట్టి గదిలో పెట్టి తాళం వేశారు. ఏంటి, గదిలో వేసారా? నాకు పెళ్లి చేస్తానని సంబంధం కూడా మాట్లాడారు. వాళ్ళు ఈ రోజే పెళ్లి చూపులకు వస్తున్నారు. ఈ పెళ్లి చూపులు ఎలాగైనా ఆపు. రే చక్రి, ఆ బుస్సుకి పెళ్లి చూపులంట. ఏమైంది? ఇంకాసేపట్లో బుస్సు వీడు లేచిపోతున్నారు. అలా నేనెప్పుడన్నారా? ఇప్పుడే కదరా బుస్సుకి వాళ్ళ పెళ్లి చూపులు అన్నావు. ఆయన అంత సీరియస్ గా చెప్తుంటే మీకు కామెడీగా ఉందా? ఆ పెళ్లి చూపుల్ని ఎలా ఆపుదాం? ఎలా ఆపాలో ఆలోచించండి. ఐడియా ఏంటది? చెప్పను, చేసి చూపిస్తాను. పదండి.